మాకెంతో ప్రాముఖ్యమైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. 119వ కీర్తన. 119వ కీర్తనలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దాంతోపాటు అక్కడ కొన్ని అర్థం కానటువంటి కొన్ని వాక్యాలు కనబడతాయి. ఇలాంటి అర్థం కానటువంటి వాక్యాల గురించి అలెఫ్, బెయిట్, గేమెల్, సేఫ్ ఇలాంటి కొన్ని పదాలు మనకు కనబడతాయి. వాటి అర్థాలు ఏంటి, అవి ఎందుకున్నాయి అక్కడ? మీలో చాలామంది నన్ను ఈ డౌట్ అడిగారు కాబట్టి కొంతమందికి తక్షణమే సమాధానం ఇచ్చాను, కానీ అడిగేవారు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు సమాధానం ఇస్తున్నాను. సో 119వ కీర్తన. ఈ 119వ కీర్తన అనేది బైబిల్లో అతిపెద్ద అధ్యాయం. ఇది అతిపెద్ద అధ్యాయం. ఇదే 176 వచనాలు ఉంటాయి దీంట్లో. ఈ 176 వచనాలు అనేక భాగాలుగా అన్ని అంశాలు ఉండటం వల్ల ఒకేసారి చదవటం, ధ్యానించటం, దాన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి సో విభాగాలుగా విభజించి కూర్చారు దీన్ని. ఆనాడు బైబిల్ను హిబ్రూ, అరామిక్ భాషల్లో రచించారు. కానీ ఈ యొక్క 119వ కీర్తన హిబ్రూ భాష నుంచి రచించబడింది. ఈ హిబ్రూ అక్షరాల్లో ఉన్నటువంటి 22 అక్షరాలు హిబ్రూలో ఉంటాయి. ఈ హిబ్రూ ఆల్ఫాబెట్స్ని ఇప్పటికీ కూడా మీరు చూస్తే వాళ్ళకి 22 అక్షరాలు ఉంటాయి. మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 26, ABCD ఇట్లా Z వరకు 26 ఎలాగైతే ఉంటాయో హిబ్రూ యొక్క ఆల్ఫాబెట్స్ మొత్తం 22 ఉంటాయి. ఈ 119వ కీర్తనలో మొత్తం 176 వచనాలు ఉంటాయి. ఈ 176 వచనాలని ప్రతి 8 వచనాలని ఒక భాగంగా చేసి ఒక భాగం చొప్పున 22 భాగాలుగా చేశారు. సో ప్రారంభ అక్షరాలుగా హిబ్రూ అక్షర కాలము అంటే హిబ్రూ ఆల్ఫాబెట్స్తో దీన్ని పొందుపరిచారు. అందుకే ప్రతి కొన్ని వచనాలకి అంటే ప్రతి 8 వచనాలకి హిబ్రూ అక్షర భాగంలోని అక్షరాలు ఆల్ఫాబెట్లు కనిపిస్తాయి మనకి. దీన్ని బాగా అధ్యయనం చేస్తే దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క న్యాయము, ఆయన న్యాయము, తీర్పు, అలాగే కట్టడలు, శాసనాలు, ఆజ్ఞలు, ఆయన చేసినటువంటి ఉపదేశాలు గురించినటువంటి అలాగే వాగ్దానాలు ఇలాంటివన్నీ కూడా దాంట్లో కనిపిస్తాయి. అందుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ చర్చిల్లో ఈ 119వ కీర్తన ఎక్కువ చదివిస్తారు. కొందరు ఉత్తర ప్రత్యుత్తరములతో కూడా దీన్ని చదివి వినిపిస్తూ ఉంటారు. దీంట్లో ఇంకా మనం ధ్యానం చేస్తే ధర్మశాస్త్రం గురించి, కేవలం ధర్మశాస్త్రం గురించి 25 సార్లు ఉంటుంది. సో లా, దేవుని యొక్క వాక్కు గురించి 24 సార్లు, న్యాయం, తీర్పు గురించి 23 సార్లు, శాసనం గురించి 23 సార్లు, ఆజ్ఞల గురించి 22 సార్లు, కట్టడాల గురించి 21 సారి, ఉపదేశాల గురించి 21 సారి, దేవుని యొక్క వాగ్దానాల గురించి 19 సార్లు. ఇట్లా అంశాలు ఇచ్చినటువంటి ప్రాధాన్యతను మనం చూడొచ్చు. ఆ ప్రాధాన్యతను బట్టి ఎన్నిసార్లు వీటి గురించి ప్రస్తావించారో మనం చూస్తాం. అంటే కేవలం 119వ అధ్యాయంలోనే వీటిని అంటే దేవుని ధర్మశాస్త్రము, దేవుని వాక్కు, న్యాయము, తీర్పు, శాసనము, ఆజ్ఞలు, కట్టడలు, ఉపదేశాలు, దేవుని వాగ్దానాలు, వీటికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యతని, ప్రాధాన్యతని మనం అర్థం చేసుకోవచ్చు. సో బైబిల్లో మొత్తం 1189 అధ్యాయాలు ఉంటాయి. 1189 అధ్యాయాల్లో దీనిలో మధ్యలో అంటే మిడిల్లో ఉండేటువంటి అధ్యాయం 118వ కీర్తన. 118వ అధ్యాయమే మధ్యలో ఉంటుంది. ఈ 118కి ఇటువైపు అత్యంత పెద్ద అధ్యాయం 119వ కీర్తన ఉంటుంది. ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ 118వ అధ్యాయానికి అటువైపు అతి చిన్న అధ్యాయం ఉంటుంది. సో 118కి ఒకవైపు అతి చిన్న అధ్యాయం, ఒకవైపు అతి పెద్ద అధ్యాయం. అంటే 117, 118, 119 వరుసగా బైబిల్లో ఈ ప్రాధాన్యతను మనం చూస్తాం. ఇప్పుడు ఈ యొక్క 176 వచనాల్లో ప్రతి 8 వచనాలకి ఒక్కొక్క భాగం చొప్పున ఈ యొక్క ఆల్ఫాబెట్స్ని అంటే హిబ్రూ ఆల్ఫాబెట్స్ని అమర్చారు. సో ఫస్ట్ అలెఫ్ అని అట్లా 1, 2వ భాగం, 3వ భాగం ఆ విధంగా ఎలాగైతే ఉంటుందో మనం ABCD ఎట్లా అనుకుంటామో 22 అక్షరాలని 27 భాగాలుగా ప్రతి 8 వచనాలకు ఒకసారి పెట్టడం జరిగింది. ఇవి హిబ్రూ యొక్క ఆల్ఫాబెట్స్ అయినప్పటికీ న్యూమరికల్ వాల్యూస్ను కూడా ఇవి తీసుకుంటుంది. న్యూమరికల్ వాల్యూస్ కూడా వాటిలోనే ఉంటుంది. అలెఫ్ అంటే 1, బెత్ అంటే 2, జిమల్ అంటే 3 ఇలాగా వాటి యొక్క న్యూమరికల్ వాల్యూస్ కూడా మనం లెక్కిస్తాం. అంతేకాకుండా ఇంకొందరి అభిప్రాయం ఏంటి అంటే ఈ అలెఫ్, బెయిట్, గెమెల్ ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. ఈ అర్థాలు ఏంటి అని కూడా చాలామంది సందేహపడుతున్నారు. అయితే బైబిల్లో ఇటువంటి అర్థాలను ప్రత్యేకంగా రాసేమి లేవు. ఇక హిబ్రూ ఆల్ఫాబెట్స్ యొక్క అర్థాల లోతుకు కూడా మనం వెళ్తే సింపుల్గా ఒక లైన్ మాటలో నేను ఒక్కొక్క దాని యొక్క వివరణ నేను ఇస్తాను. సో అలెఫ్ అనేది హిబ్రూ ఆల్ఫాబెట్స్లో మొట్టమొదటి అక్షరం. దీనికి సింబల్ 1 అని వస్తుంది. ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే గాడ్ ద ఫాదర్, ద గాడ్ సింగిల్ అంటే ఒక దేవుని యొక్క ప్రత్యక్షతను అది చూపిస్తుంది. సో మాస్టర్, ట్రూత్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఓన్లీ 1 అనేటువంటి మీనింగ్ వస్తుంది అలెఫ్. ఈ అలెఫ్ యొక్క న్యూమరికల్ వాల్యూ కూడా 1 అంటే దీని న్యూమరికల్ వాల్యూ 1 వస్తుంది. ఇక రెండవది బెత్ అనేది హిబ్రూ ఆల్ఫాబెట్స్లో రెండోది. సో దీని న్యూమరికల్ వాల్యూ కూడా 2.
రెండు దీన్ని న్యూమరికల్ వాల్యూ. సో ఇది డ్యువాలిటీ అని చూపిస్తుంది, డ్యువాలిటీ ఇన్ క్రియేషన్, ద్వంద్వత్వాన్ని చూపిస్తుంది. అంతేకాకుండా ఇది హౌస్ అనేటువంటి మీనింగ్ కూడా వస్తుంది. సో రాత్రి పగలు, చీకటి వెలుగు, ఈ విధంగా డ్యువాలిటీ అనేది క్రియేచర్లో ఉంటుంది. ఆ క్రియేటివిటీని ఈ యొక్క బెత్ దాంట్లో చూస్తాం. ఇక గిమెల్ అనేది ఆల్ఫాబెట్లో మూడవది, దీన్ని న్యూమరికల్ వాల్యూ కూడా 3. ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది, ఒక బ్రిడ్జ్ బిట్వీన్ ది అపోజిట్స్గా ఉన్నటువంటి వాటికి ఒక బ్రిడ్జ్ లాంటిది దీని మీనింగ్. ఇక దళత్ అనే న్యూమరికల్ వాల్యూ 4. ఇది 4వ ఆల్ఫాబెట్, దీని న్యూమరికల్ వాల్యూ కూడా 4. ఇది దేనికి సింబల్గా చూపిస్తారు అంటే హ్యూమనిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో హ్యూమనిటీ, మానవత్వానికి ఇది ప్రతీకగా ఉంటుంది. అలాగే ఈ దళిత్ అనేది కొంతమంది పేర్లలో కూడా కనిపిస్తుంది, దీని ద్వారా పేర్లు కూడా వస్తాయి. ఉదాహరణకి దావీదు, ఇలా కొన్ని పేర్లు దళిత్ నుంచి వస్తాయి. ఇక హే అనేది ఆల్ఫాబెట్లో 5వ ఆల్ఫాబెట్. అంతేకాకుండా దీని న్యూమరికల్ వాల్యూ కూడా 5. దీని మీనింగ్ ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్. సో ఎవ్రీథింగ్ క్రియేటెడ్ బై గాడ్, ప్రతిదీ దేవుని ద్వారా సృష్టించబడింది. జీవితం అనేది దేవుని యొక్క గిఫ్ట్ అనే మూలం దీంట్లో కనబడుతుంది. ఇప్పుడు 6వ ఆల్ఫాబెట్ ఏంటి అంటే వేవ్. నేను ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతున్నాను, తెలుగు బైబిల్లో కొంచెం మనకి నేను మాట్లాడే మాట డిఫరెంట్గా అనిపించవచ్చు, కానీ వరుసనే ఉంటాయి. అయితే వేవ్ అనేది 6వ ఆల్ఫాబెట్ హిబ్రూలో, దీని న్యూమరికల్ వాల్యూ కూడా 6. సో ఇది ఏంటి అంటే ఇది ఒక కనెక్షన్ బిట్వీన్ ది హెవెన్ అండ్ ఎర్త్, గాడ్ అండ్ పీపుల్. సో ఈ విధంగా దేవునికి, మనిషినికి, పరలోకానికి, భూమికి ఇట్లాగా కనెక్షన్ దీని యొక్క భావం. అంతేకాకుండా దేవుని యొక్క 6 రోజుల సృష్టి గురించి, అట్లాగే ఈ యొక్క 6 డైరెక్షన్స్ గురించి, 6 మార్గాల గురించి, ఈ విధంగా దీని యొక్క భావంతో కూడుకుంటుంది. తర్వాత 7వది జైన్. ఈ జైన్ అనేది 7వ ఆల్ఫాబెట్, హిబ్రూ ఆల్ఫాబెట్లో 7వది, న్యూమరికల్ వాల్యూ కూడా 7. సో దీని మీనింగ్ ఏంటంటే హార్మోనీ అండ్ ట్రాంక్విలిటీ. అంతేకాదు ఇది 7th డే ఆఫ్ క్రియేషన్. ఇది ఏంటి అంటే 7వ రోజుల యొక్క సృష్టి గురించి కూడా మనకు తెలియచేస్తుంది. తర్వాత 8వది చెత్ అనేది 8వ ఆల్ఫాబెట్, హిబ్రూ ఆల్ఫాబెట్లో 8వది, దీని న్యూమరికల్ వాల్యూ కూడా 8. అయితే ఈ యొక్క సింబల్ ఏంటి అంటే, ఈ చెత్తకి సింబల్ ఏంటి అంటే లైఫ్, ప్రాణం అనేది. అట్లాగే సౌల్ అండ్ స్పిరిచువల్ లైఫ్ కూడా, ఆత్మీయమైనటువంటి ప్రాణానికి, ఆత్మీయతకి కూడా ఇది సింబల్గా ఉంటుంది. అట్లాగే తెత్ అనేది 9వ ఆల్ఫాబెట్ హిబ్రూలో, దీన్ని న్యూమరికల్ వాల్యూ కూడా 9. కానీ ఇది ఫెమినైన్ జెండర్. అంటే ఏంటంటే ఇది స్త్రీగా కొలిచేటువంటిది, అంటే ఫెమినైన్గా తీసుకునేటువంటిది. అంతేకాకుండా గర్భము అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో ఒక గూడు, అట్లాగే 9 నెలల యొక్క ప్రెగ్నెన్సీ, ఈ విధంగా ఒక గర్భము, ఇలాంటి మీనింగ్ వస్తుంది ఈ తెత్ అనేదానికి. తర్వాత జోద్, 10వ అక్షరం హిబ్రూలో 10వ అక్షరం ఏంటి అంటే జోద్ అనేది స్మాలెస్ట్ లెటర్. హిబ్రూ ఆల్ఫాబెట్లో దీన్ని స్మాలెస్ట్ లెటర్గా చూస్తాం మనం. సో ఈ 10వది ఏంటి అంటే పరిశుద్ధాత్మ, సో హోలీనెస్ గురించి తెలియచేస్తుంది. అంతేకాకుండా క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్, దేవుని గురించి మాట్లాడుతుంది. ఇక 11వ ఆల్ఫాబెట్ ఏంటి అంటే కఫ్ అనేటి మీనింగ్ ఏంటంటే హాలో ఫామ్ ఆఫ్ ది, అట్లాగే దేవునికి విధేయత కలిగి ఉండటంలో. సో బౌ అండ్ అడ్జస్ట్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్స్, మన యొక్క కోరికల్ని, మన యొక్క దురాశల్ని తగ్గించుకునేటువంటిది, దేవునికి లోబడేటువంటి విషయాన్ని ఇది తెలియచేస్తుంది. అంతేకాకుండా దీని న్యూమరికల్ వాల్యూ, కఫ్ యొక్క న్యూమరికల్ వాల్యూ 20కి సింబాలిక్గా కఫ్ను వాడతారు. సో ఇక నుంచి న్యూమరికల్ వాల్యూలు తేడాగా ఉంటాయి. సో ఇక్కడ 12వ అక్షరం ఏంటి అంటే లామెడ్. సో హిబ్రూలో 12వది లామెడ్ అనేది ఏంటి అంటే లెర్నింగ్ అని అర్థం, అంటే నేర్చుకోవడం, ధ్యానించటం, విశ్వసించటం. ఇది దీనికి మీనింగ్. దీని యొక్క మీనింగ్ ఎక్కువగా స్పిరిచువల్ లెర్నింగ్ అంటాం. అంటే లెర్నింగ్ అనేది, చదువుకోవడం అనేది ఆత్మీయానుసారంగా, సో ఆత్మీయతను పెంచుకోవడం అంటాం. సో దీని యొక్క న్యూమరికల్ వాల్యూ అనేది 30. ఇక 13వ హిబ్రూ అక్షరం ఏంటి అంటే మెమ్. ఈ మెమ్ అనేది ఏంటి అంటే వాటర్ అని అర్థం వస్తుంది. సో వాటర్ ఆఫ్ విజ్డమ్ అంటాం, అంటే నీటి యొక్క జ్ఞానం. ఇది దేని ప్రకారం అంటే ధర్మశాస్త్రాల ప్రకారం నీరు, జ్ఞానం అనేటువంటి ధర్మాలని ఈ మెమ్ ద్వారా మనం చూస్తాం. సో దప్పికొనేటువంటి విషయంలో, దేవుని కోసం తృష్ట కలిగినటువంటి, దేవుని కోసం దప్పికొలిగేటువంటి విషయాన్ని ఈ మెమ్ అనేది తెలియచేస్తుంది. 42వ కీర్తన 3వ వచనంలో ఉంటుంది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదనో అనే మాట మనకు సింబాలిక్గా కనబడుతుంది. సో ది థర్స్ట్ ఆఫ్ గాడ్ అంటే దేవుని కొరకు కలిగే తృష్ణ, దప్పిక, దేవుని కోసం ప్రాకులాడేటువంటి విషయాన్ని మేము తెలియచేస్తుంది. ఇక హిబ్రూలో 14వ ఆల్ఫాబెట్ అక్షరం ఏంటి అంటే నూన్. ఈ నూన్ అనే దాని యొక్క న్యూమరికల్ వాల్యూ 50 దీనిది. అంతేకాకుండా ఇది దేనికి సింబల్ అంటే లోయాలిటీ అండ్ సౌల్కి ఇది సూచన.
ఈ అరామిక్ భాష నుంచి ఈ నోన్ అనేటువంటి మాట వచ్చింది. అంటే దాని అర్థం ఫిష్ అని అర్థం, అంటే చేప. సో చేప ఎలాగైతే వాటర్లో స్విమ్ చేస్తుందో, ఈత కొడుతుందో, ఎట్లాగైతే ఎదురుస్తుందో, ఎదురు ఈదుతుందో, మనం కూడా అంటే మనిషి కూడా ఈ లోకంలో ఎదురీదాలి అనేటువంటి ఉద్దేశాన్ని తెలియచేస్తుంది. ఇక 15వ హిబ్రూ ఆల్ఫాబెట్ సామెహ్. సామెహ్ యొక్క న్యూమరికల్ వాల్యూ 60. సో 60తో దీన్ని న్యూమరికల్ వాల్యూ చూస్తారు. దీని అర్థం ఏంటంటే ఇది ప్రొటెక్షన్ అని అర్థమిస్తుంది. అంటే దేవుని రక్షణకు సంబంధించినది, దేవుడి నుంచి వచ్చిన రక్షణకు సంబంధించి వివరిస్తుంది. ఇకపోతే 17వది అయ్యన్ అనే దాని యొక్క న్యూమరికల్ వాల్యూ 70. దీనికి ఫ్యూచర్ అంటే భవిష్యత్తు గురించినటువంటిది, సో నిత్యమైనటువంటి జీవితం గురించినటువంటి అంశాలు ఇది తెలియచేస్తుంది. ఇక 17వ హిబ్రూ ఆల్ఫాబెట్ ఏంటి అంటే 17వది పే. ఈ పే అనేది 17వ ఆల్ఫాబెట్. దీని యొక్క న్యూమరికల్ వాల్యూ 80 దీని న్యూమరికల్ వాల్యూ. ఇది నోరు అనే సింబల్ వస్తుంది, ద మౌత్ అనేది. అంటే దేవుని వాక్యానికి ద పవర్ ఆఫ్ స్పీచ్ అంటాం. సో దీనికి విలువనిస్తుంది. 18వ కీర్తన 21వ వచనంలో జీవానికి మరణానికి మధ్య దేవుని మాటకు విలువ ఉంటుంది అని చూపిస్తుంది. అలాగే యాకోబు పత్రిక 3:5-6 వాక్యాలు మనం పరిశీలిస్తే ఈ యొక్క పవర్ ఆఫ్ స్పీచ్ గురించి మనకు తెలుస్తుంది. 18వ హిబ్రూ ఆల్ఫాబెట్ దీని యొక్క న్యూమరికల్ వాల్యూ 90 ఉంటుంది. ఇది 18వ ఆల్ఫాబెట్. ఇది దేనికి సింబల్ అంటే దేవుని యొక్క ప్రత్యక్షతలో మానవుని యొక్క పరిస్థితి, అంటే మన యొక్క ప్రభావం, మన యొక్క నిజాయితీ, మన యొక్క విలువలు, పరిస్థితిని తెలియచేస్తుంది సాదేహ్ అనేది. ఇక 19 ఏంటి అంటే కోఫ్. ఈ కోఫ్ అనే దాని యొక్క న్యూమరికల్ వాల్యూ 100. ఇది 100వ న్యూమరికల్ వాల్యూ కలిగింది కోఫ్. ఇది 18వ అక్షరం. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇది హెడ్ అనమాట, అంటే తల వంటిది అనే భావం కలిగింది. ఇక 20వ హిబ్రూ ఆల్ఫాబెట్ ఏంటి అంటే రేష్. ఈ రేజ్ అనేది 20వ ఆల్ఫాబెట్. పైగా దీని యొక్క న్యూమరికల్ వాల్యూ 200. అంతేకాకుండా ఇది గ్రేట్నెస్ని తెలియచేస్తుంది. దీని సింబల్ ఏంటంటే గ్రేట్నెస్. సో ఇన్ఫైనైట్ అండ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, ఉన్నత స్థాయి, అభివృద్ధి, దేవునిలో ఇంకా ఉచ్చ స్థితి, ఉన్నత స్థితి అనే భావాన్ని ఇది కలిగి చేస్తుంది. ఇకపోతే 21వ అక్షరం హిబ్రూ ఆల్ఫాబెట్స్లో 21ది ఏంటి అంటే షీన్ అనే దాని న్యూమరికల్ వాల్యూ 300. సో 300 దీని యొక్క న్యూమరికల్ వాల్యూ. ఇది అగ్నికి, దేవుని యొక్క అగ్నికి, అలాగే ఫైర్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్కి ఇది సింబాలిక్గా ఉంటుంది. ఎప్పుడైనా ఈ షీన్ అనేటిది హిబ్రూ అక్షరాన్ని చూస్తే గనక ఆ సింబల్ ఎప్పుడు 3 పళ్ళు ఆకారంలో ఉంటుంది. అందుకనే అగ్ని అనేది పండ్లు కొరకటానికి సంబంధించిన, అంటే అగ్నిలో కాలి పళ్ళు కొరకటాన్ని బైబిల్లో చూస్తాం. దానికి సింబాలిక్గా ఈ షీన్ అనేది మనకు ఉంటుంది. అంతేకాకుండా అగ్నిలో కాలినటువంటి ప్యూరిటీ లైఫ్, పరిశుద్ధమైన జీవితం గురించి కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తుంది. ఇంకా ఆఖరిగా 22వ హిబ్రూ ఆల్ఫాబెట్లో అక్షరం ఏంది అంటే తౌ. ఈ తౌ అనే దాని న్యూమరికల్ వాల్యూ ఏంటి అంటే 400. సో ఈ తౌ యొక్క మీనింగ్ కూడా విచిత్రంగా ఉంటుంది. ఏంటి అంటే ఈ ఆఖరి అక్షరం యొక్క మీనింగ్ సైన్ అండ్ సీల్, అంటే రాకడకు సంబంధించిన సూచనలు, ముద్రలు, బోరలు, వీటికి సంబంధించిందిగా ఇది మనకు కనబడుతుంది. అంతేకాకుండా ప్రకటన గ్రంథం కూడా 22 అధ్యాయాలు కలిగి ఉంటుంది. ఏదైతే ముగింపు ఏదైతే ఉందో అది 22 అధ్యాయాలతో, ఏదైతే నంబర్, ఈ ఆల్ఫాబెట్ నంబర్ ఏదైతే 22వ ఆల్ఫాబెట్ ఉందో అది కూడా ముఖ్యమైనటువంటి సూచనలకి, ముద్రలకి, బోరలకి ఇది గుర్తుగా ఉంటుంది. ఇవి మొత్తంగా 119వ కీర్తనలో మనకు కనిపించేటువంటి ఆల్ఫాబెట్స్. హిబ్రూలో ఉన్నటువంటి 22 ఆల్ఫాబెట్లు కీర్తన గ్రంథంలో 22 భాగాలుగా ఆల్ఫాబెట్స్ని అందించడం జరిగింది. ప్రతిదానికి న్యూమరికల్ వాల్యూ, దాని వెనకాల సింబల్, దేనికి సింబాలిక్గా ఉంటుంది, దాని మీనింగ్ అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తెలియచేస్తారు. ఇది అన్ని చోట్ల ఒకే రకంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే బైబిల్లో దీని గురించి పర్టికులర్గా ప్రస్తావించలేదు. కాబట్టి హిబ్రూ ఆల్ఫాబెట్స్ ఏదైతే ఉన్నదో వాటి మీనింగ్స్ తెలియచేస్తారు. వాటి మీనింగ్స్ నేను తెలియజేస్తాను. దీనికి డిఫరెంట్గా కూడా మీకు అందించిన మీరు కన్ఫ్యూజ్ పడొద్దు. వాటికి హిబ్రూ క్యారెక్టర్స్ అవి, హిబ్రూ ఆల్ఫాబెట్స్ అవి. సో వాటి వల్ల మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 22 భాగాలుగా మీకు వరుస క్రమంలో అవి అందించడానికి వాటిని ఉద్దేశించి బైబిల్లో ఉంచడం జరిగింది అని గ్రహించండి. 119వ కీర్తన ప్రాముఖ్యం అంతా మీరు గ్రహించారు. అట్లాగే ఈ క్యారెక్టర్స్ని 22 భాగాలని కూడా మీరు అర్థం చేసుకున్నారని గ్రహిస్తున్నాను. ఇలాంటి విషయాలు, అలాగే వాక్య పరిపూర్ణమైనటువంటి మరికొన్ని సత్యాలు ఎప్పటికప్పుడు మీకు తెలియచెప్పడానికి నేను సిద్ధపడతాను. అంతవరకు కూడా మరొక వీడియోలో మనం మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మనందరికీ తోడుగా ఉండి బలపరచునుగాక. ఆమెన్.